ప్రీవియస్ క్లాస్లో వీడియో అప్లోడ్ చేయడం డాటా ఇబ్బంది అవుతుందని చెప్పి సమ్ పార్ట్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసిన, టోటల్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసిన. దాని కంటిన్యూషన్ ఇది, ఓకేనా. నెక్స్ట్ మీన్ అంటే ఏంది? మీన్ అంటే ఏంది? సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే ఇక్కడ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అంటే ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి టోటల్? ఇక్కడ 1 2 3 అప్ టు సో ఆన్ N1 అనుకుంటే ఇది ఇక్కడ మొత్తం టోటల్ అబ్జర్వేషన్స్ని N1 అనుకుంటే అప్పుడు ఏమవుద్ది? ఇక్కడ అది సమ్ దాని యొక్క మీన్ ఏమవుద్ది అంటే 1/N1 అంటే టోటల్ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అంటే T1, ఓకేనా. T1 అంటే ఏంది? టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఇన్ ది ఫస్ట్ రో, ఓకేనా. T1 మీన్స్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఇన్ ది ఫస్ట్ రో. దట్ ఈజ్ మీన్ ఏమైతే అప్పుడు ఫస్ట్ రో యొక్క మీను T1/N1. నెక్స్ట్ ఒకవేళ సెకండ్ అబ్జర్వేషన్ అయితే అప్పుడు T2/N2 అంటే T2 అని రాసిన నేను అక్కడ, కానీ మీరు అక్కడ ఏం రాయాలి? T1 యొక్క వాల్యూ రాయాలి. సమ్మేషన్ నాకు అక్కడ ప్లేస్ లేదు కాబట్టి సమ్మేషన్ J = 1 to Ni Y1J/N1. నెక్స్ట్ సెకండ్ రో యొక్క మీన్ వాల్యూ సమ్మేషన్ J = 1 to Ni Y2J/N2, ఓకేనా. అప్ టు సో ఆన్ సేమ్ ఇట్లా మీన్ ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ హియర్ Yij మీన్స్ jth అబ్జర్వేషన్ ఇన్ ith క్లాస్, ఓకేనా. ith క్లాస్ Yij ఈజ్ రీడ్ యాజ్ jth అబ్జర్వేషన్ ఇన్ ith క్లాస్, ఓకేనా. నెక్స్ట్ Ti సమ్ ఆఫ్ ది నోటేషన్స్, ఓకేనా. Ti మీన్స్ టోటల్ ఆఫ్ ది ith క్లాస్, ఓకేనా. టోటల్ ఆఫ్ మనం ఇప్పుడు ఓన్లీ వన్ డైరెక్షన్ చేసినాం కాబట్టి Ti మీన్స్ టోటల్ ఆఫ్ ది ith క్లాస్, ఓకేనా. నెక్స్ట్ Yi బార్, అక్కడ Yi బార్ అని రాయలేను ఇంతకుముందు. Yi బార్ మీన్స్ మీన్ ఆఫ్ ది Yi బార్ కంటే ఇప్పుడు ఏం రాయాలంటే 1/Ni. Yi బార్ ఈజ్ ఈక్వల్ టు 1/Ni. J ఈజ్ ఈక్వల్ టు 1 to Ni Yinj, ఓకేనా. Yini, ఓకేనా. దిస్ ఈజ్ ది మీన్ ఆఫ్ ది ith క్లాస్, ఓకేనా. దిస్ ఈజ్ ది మీన్ ఆఫ్ ది ith క్లాస్, ఓకేనా. మీన్ ఆఫ్ ది ith క్లాస్, ఓకేనా. మీన్ ఆఫ్ ది ith క్లాస్. దిస్ ఈజ్ నోటేషన్స్. ఇదంతా ఇంట్రడక్షన్. ఈజ్ ఆల్ అబౌట్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ ది ANOVA, ఓకేనా. నెక్స్ట్ ద ఇంపార్టెంట్ part is ANOVA, statistical ANOVA, ఓకేనా. statistical analysis of one way, statistical analysis of one way క్లాసిఫికేషన్, ఓకేనా. ఇక్కడ నేను అన్ని ఇందులో స్క్రీన్లో పట్టకపోవడం వల్ల కొన్ని ఏమంటారు డైరెక్ట్ అంటే సింబల్స్ నోటేషన్స్ రాస్తా, ఓకేనా. ఇందులో క్లాసిఫికేషన్, ఓకేనా. హెడ్డింగ్ ఏంటంటే స్టాటిస్టికల్ అనాలిసిస్ ఆఫ్ వన్ వే క్లాసిఫికేషన్, ఓకేనా. ఇక్కడ ఎవ్రీ అబ్జర్వేషన్ నీడ్ నాట్ టు బి ఈక్వల్ టు ది మీన్, ఓకేనా. మన ఇక్కడ ఇంతకుముందు Yij అని తీసుకున్నాం కదా, ఇది అనేది డస్ నాట్ ఈక్వల్ టు ది మీన్ కావాల్సిన అవసరం లేదు. మీన్ అంటే మ్యూవే కదా, మీన్ కావాల్సిన అవసరం లేదు కాబట్టి అంటే అబ్జర్వేషన్ అనేది మీన్కి ఈక్వల్ కావాల్సిన అవసరం లేదు కాబట్టి అప్పుడు స్టాటిస్టికల్ ANOVA ఏమవుతుంది? Yij ఈజ్ ఈక్వల్ టు μi ప్లస్ Eij అంటే ఎంతో కొంత ఎర్రర్, ఓకేనా. వేర్ ఎర్రర్ అంటే మీ అబ్జర్వేషన్ అనేది నీడ్ నాట్ టు బి ఈక్వల్ టు ది మీన్. దట్స్ వై ఇట్ ఈజ్ ఈక్వల్ టు ది μi ప్లస్ εij. εij మే బి పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఓకేనా. నెక్స్ట్ స్టెప్ I added mu plus mu minus mu, ఓకేనా. there is no change in the equation. Next epsilon I
j, ఓకేనా, ఎప్సిలాన్ ij. I assumed alpha I is a new variable. I assumed, let us taking alpha is a new variable. Alpha is equal to mu minus, sorry ఒక్క నిమిషం, mu I minus mu, ఓకేనా, mu I minus mu, ఓకే. I assumed mu I minus mu is alpha, ఓకేనా, which implies yij is equal to mu plus alpha I plus epsilon ij, ఓకేనా. This is called a mathematical equation or linear model for one way classification, ఓకేనా. This is called the mathematical equation or linear model for one way క్లాసిఫికేషన్, ఓకేనా. ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకొని మనం రిమైనింగ్ అంతా ఫైండ్ అవుట్ చేస్తాం, ఓకేనా. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని ఫస్ట్ ఏం చేయాలంటే లీనియర్ మోడల్ రాసినాం ఆల్రెడీ, లీనియర్ మోడల్ రాయాలి, లీనియర్ మోడల్, ఓకేనా. ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసినాం, ఫస్ట్ స్టెప్ అది. నెక్స్ట్ స్టెప్లో అజంప్షన్స్ అజమ్ చేసుకోవాలి, అజంప్షన్స్, ఓకేనా. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో హైపోథీసిస్, ఓకేనా, హైపోథీసిస్. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్లో ఎస్టిమేషన్ ఆఫ్ ది పారామీటర్స్, అంటే ఇందులో ఉన్న పారామీటర్ వాల్యూస్ ఆల్రెడీ బై యూజింగ్, ఇందులో పారామీటర్స్ ఏమేమి ఉన్నాయి లీనియర్ మోడల్లో, మ్యూ ప్లస్ ఆల్ఫా ఐ అంటే కాన్స్టెంట్ వాల్యూస్, మ్యూ ప్లస్ ఆల్ఫా ఐ ఎప్సిలాన్ ఐజే, ఓకేనా. ఎప్సిలాన్ ఐజ్లో మ్యూ అండ్ ఆల్ఫా రే కాన్స్టెంట్ వాల్యూస్ అంటే, ఓకేనా. ఎస్టిమేషన్ ఆఫ్ పారామీటర్స్ అంటారు దీనే. ఫోర్త్ స్టెప్లో ఎస్టిమేటర్ ఆఫ్ పారామీటర్స్ బై యూజింగ్ ది పిఎల్ఎస్ మెథడ్ గురించి ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసిన, ఓకేనా. అదే ఎలా ఫైండ్ అవుట్ చేయాలని ఇక్కడ అది మొత్తం చెప్పలేము, ఎందుకంటే ఇంకా లాంగ్ అయిపోద్ది వీడియో, ఓకేనా. జస్ట్ ఆన్సర్స్ రాసేస్తా. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ పార్టిషనింగ్ ది సమ్ ఆఫ్ స్క్వేర్స్, ఓకేనా. పార్టిషనింగ్ ఆఫ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్, ఓకేనా. సమ్ ఆఫ్ స్క్వేర్స్, ఎస్ఎస్ మీన్స్ సమ్ ఆఫ్ స్క్వేర్స్, ఓకేనా. ఇప్పటి నుంచి నేను షార్ట్ కట్లో రాస్తా, ఎస్ఎస్ మీన్స్ ది సమ్ ఆఫ్ స్క్వేర్స్, టోటల్ రాయాలంటే సరిపోదు, ఓకేనా. పార్టిషనింగ్ ఆఫ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్. నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, ఓకేనా. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ డిఓఎఫ్ ఆర్ డిఎఫ్, ఓకేనా. నేను డిఓఎఫ్ అని రాస్తా, ఓకేనా, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. నెక్స్ట్ సెవెంత్ స్టెప్ వచ్చేసి మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్, ఓకేనా, మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్. నెక్స్ట్ ఎయిత్ స్టెప్ వచ్చేసి అనోవా టేబుల్, ఓకేనా, అనోవా టేబుల్, ఓకే. దిస్ ఎయిత్ స్టెప్. నెక్స్ట్ నైన్త్ స్టెప్ కంక్లూజన్, ఓకేనా, కంక్లూజన్. ఈ 9 స్టెప్స్ రాస్తే ఫుల్ మార్క్స్ పడే అవకాశం ఉంటుంది, ఓకేనా. ఈ ఫస్ట్ యూనిట్లో ఇంపార్టెంట్ అంటే ఇవే ఉంటాయి, 2 టాపిక్స్ ఉంటాయి, 1 వే 2 వే. ఈ 9 స్టెప్స్ ఏవైతున్నాయో 1 వేకి 2 వేకి సేమ్, కొద్దిగా 2 వేలో కొన్ని ఎక్స్ట్రా నోటేషన్స్ యాడ్ అవుతాయి, ఓకేనా. లీనియర్ మోడల్, అజంప్షన్, హైపోథిసిస్, ఎస్టిమేషన్ ఆఫ్ పారామీటర్, పార్టిషనింగ్ ఆఫ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్, అనోవా టేబుల్, కంక్లూజన్, ఓకేనా. ఫస్ట్ స్టెప్ లీనియర్ మోడల్, ఓకేనా. ఫస్ట్ స్టెప్ ఈజ్ లీనియర్ మోడల్ ఆఫ్ అనోవా, ఓకేనా. లీనియర్ మోడల్ ఇంతకుముందు మనం ఏమనుకున్నాం, yij ఈజ్ ఈక్వల్ టు మనకి లాస్ట్కి వచ్చిన ఈక్వేషన్ మ్యూ ప్లస్ ఆల్ఫా ఐ ప్లస్ ఎప్సిలాన్ ఐజే, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, ఓకేనా. హియర్ జస్ట్ వెయిట్,